భూపాలపట్నం అనే ఊరు పక్కనే ఉండే అడవిలో కూలీ పనులు చేసుకునే వరుణ్ అనే పేరుగల ఒక మగ చిలుక ఉండేది. ఆ వరుణ్ చిలుకకి ఇద్దరు పెళ్ళాలు. మొదటి భార్య సుమంగలి చిలుక చాలా అందంగా ఉంటుంది. ఇక రెండో భార్య కళ్యాణి చిలుక కొంచెం నల్లగా ఉంటుంది. భర్త వరుణ్ చిలుక ఇంట్లో ఉన్నంత వరకు సుమంగలి చిలుక తన సవతి చిలుకకి చిన్న చిన్న పనులు చెప్తూ కళ్యాణి చిలుకని బాగా చూసుకుంటుంది. కానీ వరుణ్ చిలుక పనికి వెళ్ళగానే పాపం కళ్యాణి చిలుకకి కన్నీళ్ళే మిగిలేవి. ఏమే సవితి చిలక, ఈ అడవిలో ఇన్ని రకాల మగ పక్షులుండగా నీకు నా మొగుడే కనిపించాడా? అంతగా ఏమి నచ్చిందే? అటు ఆయన నీ మీద ప్రాణం పెట్టుకున్నాడు, ఇటు నువ్వు ఆయనే ఊపిరన్నట్టుగా బ్రతుకుతున్నావు. ఏముంది మీ మధ్య? అక్షింతలు వేసి ఆశీర్వదించిన దానివి, ఆ మాత్రం తెలియదా అక్క? ఆయనకి నాకు ఏమున్నదో? ఆ మాట విన్నాక వెటకారంగా, ఏముందే, నా మెడలో ఉన్న 3 ముళ్ళే నీ మెడలోనూ ఉన్నాయి. నేను నడిచిన 7 అడుగులే నువ్వు నడిచావు. కానీ ఆయన నాకంటే నీతోనే ఎక్కువగా ఉంటున్నాడు, మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు. నా దగ్గరికి వచ్చినా నీ కబుర్లే చెబుతున్నాడు. ఆ మాట విని కళ్యాణి చిలుక వెటకారంగా ఒక చిన్న నవ్వు నవ్వి, అది నీకు అర్థమైతే నీకు సవితిగా నేను వచ్చేదాన్నే కాదు. అది అర్థం కాదులే, ఇప్పటికే కాదు, ఎప్పటికీ కాదు. నీకు బాగా పొగరొచ్చిందే, చెప్తాను. ఇక నువ్వు గూటి దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆయన పనికి వెళ్ళగానే నువ్వు కూడా పనికి వెళ్ళాలి. ఆయన కంటే ముందు ఇంటికి రావాలి. ఆయనకు తెలిస్తే ఇద్దరికి సమస్యలొస్తాయి. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు మంగమ్మ చిలక తోటలో పనికెళ్తున్నావు, నేను అంతా మాట్లాడి పెట్టాను. అని చెప్పగానే కళ్యాణి చిలుక ఏమీ మాట్లాడకుండా మంగమ్మ చిలుక తోటలో పనికెళ్ళింది. అక్కడ జాడు పట్టుకొని తోట మొత్తం ఊడుస్తూ ఉంటుంది. ఎండాకాలం కావటంతో సూర్యుడు మండిపోతున్నాడు. అయినా ఏమాత్రం విశ్రాంతి ఇవ్వకుండా కళ్యాణి చిలుకతో మంగమ్మ చిలుక పని చేపిస్తూ ఉంటుంది. ఎండకు తట్టుకోలేక ఏడుస్తూ పనిచేస్తుంది కళ్యాణి చిలుక. ఆ రోజు రాత్రి కళ్యాణి చిలుక బాగా వాంతులు చేసుకుంటుంది. భర్త వరుణ్ చిలుక కొంచెం కంగారు పడతాడు. ఏమైంది కళ్యాణి, ఎందుకు అంతలా వాంతులు చేసుకుంటున్నావు? కళ్యాణి చిలుక ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ కళ్యాణి చిలుక కళ్ళు తిరిగి పడిపోతుంది. వరుణ్ చిలుక సుమంగలి చిలుకకి కంగారు మొదలవుతుంది. వెంటనే డాక్టర్ చిలుక దగ్గరికి వస్తారు. బెడ్ మీద పడుకోబెడతాడు. ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ బాబు. అది చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. అసలు కళ్ళు ఎందుకు తిరిగాయి? మీకు తిరగకుండా నీ సవితి చిలుకకి ఎందుకు తిరిగాయి? బలవంతంగా మీరు తిప్పినట్టున్నారు. అందుకే ఆ బాధని భరించలేక నొప్పితో కళ్ళు తిరిగి పడిపోయింటుంది. ఎందుకు అంతలా బలవంతంగా నీ సవతి చిలుక కళ్ళు తిప్పావు? డాక్టర్ చిలుక అలా అడిగేసరికి సుమంగలి చిలుకకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ కంగారు పడుతూ ఉంటుంది. ఏసీతో చల్లగా ఉన్న ఆ గదిలో కూడా సుమంగలి చిలుక నుదుటి మీద నుంచి చెమట చుక్క కారుతూ ఉంటుంది. అది కాదు డాక్టర్, నేను పనికి వెళ్ళి వచ్చేసరికి వాంతులు చేసుకుంటుంది. కాసేపటికి కళ్ళు తిరిగి పడిపోయింది. వాంతులు ఎప్పటినుంచి అవుతున్నాయి? చెప్పు సుమంగలి, డాక్టర్ అడుగుతుంది నిన్నే. మీరిద్దరే కదా ఇంటి దగ్గరుండేది. నువ్వు కళ్యాణిని చూడలేదా? ఏమీ చెప్పకుండా తలదించుకుంటుంది సుమంగలి. అప్పుడు వరుణ్ చిలక్కి అర్థమవుతుంది. ఇంటి దగ్గర ఏదో జరిగింది అనుకుంటాడు. అదేంటో హాస్పిటల్లో అడిగితే బాగోదని వరుణ్ చిలక ఊరుకుంటాడు. డాక్టర్ గారు, మీ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయండి. ఏ టెస్టులు చేస్తారో చేయండి. నా భార్యను మాత్రం బ్రతికించండి. చూడండి వరుణ్ గారు, మేమే ప్రాబ్లం తెలుసుకుని ట్రీట్మెంట్ చేయడానికి టైం పడుతుంది. అదే మీరు ప్రాబ్లం చెప్తే సింపుల్గా అయిపోతుంది. మీ మొదటి భార్యను అడగండి. ఇంటి దగ్గర ఏమైనా గొడవ పడ్డారేమో, అందువల్లే కళ్యాణి ఫుడ్ తీసుకోలేదేమో. అలాగే సార్, నేను తెలుసుకుంటాను. మీరు మాత్రం చెయ్యాల్సిన ట్రీట్మెంట్ చెయ్యండి అని డాక్టర్ చిలకి చెప్పి తన మొదటి భార్య సుమంగలిని తీసుకొని హాస్పిటల్ పక్కకు వచ్చి అడుగుతాడు. చెప్పు సుమంగలి, కళ్యాణికి ఏమైంది? మీరిద్దరు ఏమైనా గొడవ పడ్డారా? నువ్వు తనని కొట్టావా, లేకపోతే తనే నేను కొట్టిందా? అప్పుడు సుమంగలి బాధపడుతూ, నన్ను మన్నించండి, అసలు ఏం జరిగిందంటే... అని సుమంగలి నిజం చెప్పబోతూ ఉంటే డాక్టర్ చిలుక వరుణ్ చిలుక దగ్గరికి వస్తాడు. మిస్టర్ వరుణ్, ఒకసారి నాతో రండి అని చెప్పి డాక్టర్ చిలుక అక్కడి నుంచి
తన రూమ్ వైపు వెళ్ళిపోతూ ఉంటే డాక్టర్ చిలుక వెనకాలే వరుణ్ చిలుక కూడా వెళ్తూ ఉంటుంది. 2 నిమిషాల తర్వాత డాక్టర్ చిలుక తన సీట్లో కూర్చుని ఉంటాడు. వరుణ్ చిలక్కి కంగారుగా ఉంటుంది. తన భార్య కళ్యాణి చిలక్కి ఏం జరిగిందోనని భయం కూడా పట్టుకుంటుంది. చెప్పండి డాక్టర్, నాకు కంగారుగా ఉంది, అలాగే భయం కూడా ఉంది. ఒక విధంగా ఇది భయపడే విషయమే. అయినప్పటికీ మనం మన ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. డాక్టర్ చిలుక మాటల్లో తన భార్య కళ్యాణికి ఏదో ప్రమాదం ఉంది అని మాత్రం వరుణ్ చిలుక్కి అర్థమైంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది వడదెబ్బ తగిలిన స్తవతి చిలుక 2వ భాగంలో మనం తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక అడవిలో పక్షులు చాలా అమాయకంగా ఉండేవి. అంతేకాదు, అవి ఈ కాలంలో కూడా చాలా మూఢనమ్మకాలని నమ్ముతూ ప్రతి విషయానికి భయపడిపోయేవి. ఏ చిన్న విషయానికైనా తమ వంతు ప్రయత్నం చేయటం మానేసి తమ అడవికి దేవతైన వనదేవత మీద ఆధారపడిపోయేవి. అలాంటి ఆ అడవికి కొత్తగా ఒక చిలుకొచ్చింది. ఆ చిలుక ఇదే అడవిలో ఉండే పిచుకకి ప్రాణ స్నేహితురాలు. అందుకే వేరే అడవిలో ఉండే తన ఆస్తుల్ని అమ్ముకొని ఈ అడవికి వచ్చేసింది ఆ చిలక. ఆమెను చూసిన పిచుక ఇలా అంటుంది. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత నిన్నిక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది చిలక. నా కోసం, మన స్నేహం కోసం నువ్వు ఆ అడవిని వదిలి ఇక్కడికి వచ్చావంటే నువ్వు చాలా గ్రేట్ అని అంది. అప్పుడు చిలక ఇలా అంటుంది. చాలే ఊరుకో పిచ్చుక. ఎక్కడైనా ఇలాంటి మాటలు వినిపిస్తే చిలక పలుకులు అని మమ్మల్ని అంటారు, కానీ మీలాంటి వాళ్ళు మాకన్నా ఎక్కువే మాట్లాడుతున్నారు కదా. అయినా నేను ఆ అడవిలో ఉన్నవన్నీ అమ్ముకొని వచ్చేశానంటే నన్ను ఇక్కడికి రప్పించిన మన స్నేహం ఇంకెంత గొప్పదో తెలుసుకో పిచ్చుక అని సరదాగా కాసేపు ఆ పాత ఫ్రెండ్స్ ఇద్దరూ నవ్వుకున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఈ అడవిలో అందరిలాగా ఈ పిచుక కూడా మూఢనమ్మకాలని బాగా నమ్మటంతో ప్రతి అమావాస్యకి అందరూ కలిసి కొంచెం ఆహారాన్ని అడవి పొలిమేరలో పాడేసి రావటం, పున్నమి రోజు నదీ స్నానానికి వెళ్లకుండా ఉండటం, ఇలా చాలా రకాల పనుల్ని అందరితో పాటు పిచుక కూడా చేసేది. ఇదంతా చూస్తున్న చిలకకి చాలా ఆశ్చర్యం అనిపించేది. అందుకే ఒకరోజు పిచుకతో ఇలా అంటుంది. పిచ్చుక, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకే. అసలు ఈ అడవిలో మీ అందరికీ ఏమైంది? ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా చేసుకుంటూ పోవటమే కానీ అసలు ఎందుకు చేస్తున్నాం, చేస్తే ఏ ఉపయోగం అని ఎవరూ ఆలోచించరేంటే అని అంది. అప్పుడు పిచుక ఇలా బదిలిస్తుంది. చూడవే చిలక, నువ్వు ఈ అడవికి కొత్త కనుక నీకలా అనిపించింది. కానీ మేము ఎన్నో ఏళ్లగా ఇక్కడే ఉంటున్నాం కదా, మాకు ఈ పద్ధతులన్నీ అలవాటే. పెద్దవాళ్ళు ఏదైనా చెబితే అది మంచి కోసమే అని చెప్పి తను కూడా అందరిలాగా మాట్లాడేసరికి చిలక్కి కోపం వచ్చింది. అప్పుడు చిలుక ఇలా అంటుంది. చూడు పిచ్చుక, మీరు చేస్తున్న దానికి నేనేమీ వ్యతిరేకం కాదు, కానీ ఎందుకు చేస్తున్నాం అనే దానికి అర్థం ఉండాలి కదా. రోజులు ఇప్పుడు మారాయి. ప్రతి దాని గురించి మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి తెలియచెప్పాలి. కాబట్టి నువ్వు నీ తెలివిని వాడు. ఎవరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మడం కాదు అని ప్రతిరోజు తన ఫ్రెండ్ పిచుకకి బ్రెయిన్ వాష్ చేసి చేసి చివరికి తనలాగే తన ఫ్రెండ్ కూడా 1కి 2 సార్లు ఆలోచించి ఏ పనైనా చేసేలాగా మోటివేట్ చేసింది చిలుక. అలా ఉన్న సమయంలో ఒకసారి ఇక మతి చలించిన కాకి వేరే ఎక్కడి నుండో అడవికొచ్చింది. దాన్ని చూసి, అది మాట్లాడే మాటలు చూసి మహాజ్ఞాని ఎవరో తమ అడవికి వచ్చారని, ఆ కాకిని స్వామీజీ అని అనుకుని ఆ కాకి ఏం చెప్పినా నమ్మటం మొదలుపెట్టాయి ఆ అడవిలో పక్షులన్నీ. ఒకరోజు ఆ పిచ్చి కాకి ఇలా అంటుంది. సమస్య రాబోతుంది. విషగాలులు అడవిని నాశనం చేయబోతున్నాయి. రోగాలు తప్పవు, బాధలు తప్పవు. ఇంక నేను ఈ అడవిలో ఉండను అని అనుకుని ఆ మతి భ్రమించిన కాకి అక్కడి నుండి వెళ్ళిపోవటం చూసిన ఆ అడవిలో పక్షులన్నీ తామంతా ఏదో పెద్ద ప్రమాదంలో, ఒక పెద్ద ఉపద్రవంలో పడబోతున్నాం అనే బెంగలో పడ్డారు. దానికి తగ్గట్టే అప్పుడే సీజన్ కూడా మారటంతో అడవిలో చిన్నపిల్లలందరికీ జ్వరాలు రావటం మొదలైంది. అదంతా చూసిన ఆ అడవి పెద్ద గ్రద్ద ఇలా అంటుంది. ఇంకేముంది, ఆ కాకి స్వామి చెప్పినట్టే జరుగుతుంది. మన అడవికి విషకాలం వచ్చేసింది. ఇంక మన ప్రాణాలు గాలిలో దీపాలే అని అడవి పెద్దే చెప్పేసరికి అడవిలో పక్షులన్నీ భయపడ్డం మొదలుపెట్టాయి. అలా తాము విషవలయంలో ఇరుక్కుపోయామని, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది దానివల్లే అనుకొని కనీసం ఆ సమస్య మీద స్పందించటం కూడా మానేశాయి ఆ పక్షులు.
దాంతో అడవిలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి వాళ్ళు రోగాల బారిన పడ్డారు. అప్పుడు ఆ చిలక ఇలా అంటుంది. చూసావే, మీ అడవిలో వాళ్ళకి శారీరక రోగం కన్నా పెద్ద రోగం మానసిక రోగం. అందుకే వాళ్ళకి నచ్చేలా ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి వాళ్ళని నయం చేస్తాను చూడు. అని ఏదో అడవిలో ఎవరో స్వామి ఇచ్చాడంటూ ఉగాది పచ్చడిని కలిపి తీసుకొచ్చి వరుసగా 3 రోజులు ఆ అడవిలో ఉన్న అన్ని పక్షులకి ఆ ఉగాది పచ్చడి పెట్టటంతో మానసికంగా తమకి ఎవరి ద్వారానో ఒక పరిష్కారం దొరికిందనే నమ్మకంతో ఆ పక్షులకి వచ్చిన రోగం మొత్తం నయమైపోతుంది. అప్పుడు తమకి ఈ ప్రసాదాన్ని ప్రసాదించిన ఆ బాబా ఎవరో తెలుసుకోవాలని అడవిలో పక్షులన్నీ చిలకని అడిగితే అప్పుడు ఆ చిలక ఇలా అంటుంది. చూడండి, నేను ఏ బాబా దగ్గర ప్రసాదం తేలేదు. మీ అందరికీ నేనిచ్చింది మనందరికీ తెలిసిన ఉగాది పచ్చడే. సీజన్ మారే సమయంలో ఎక్కడైనా ఇలా అనారోగ్యాలు రావటం మామూలే, కానీ మీరు ఎవరో పిచ్చి కాకి చెప్పిన మాటలకి భయపడడంతో ఆ రోగం మీ శరీరం కన్నా మీ మనసుని ఎక్కువగా బాధించింది. ఇవాళ ప్రపంచమంతా ఉగాది పచ్చడి చేసుకుని తింటుంది. దాన్ని మీకు 3 రోజుల ముందే ఇచ్చాను కనుక ఇప్పటికైనా తెలుసుకోండి. సమస్య రాగానే తలరాత అనుకుని సరిపెట్టుకోకండి. దాన్ని దాటే సాధనం బయట దొరుకుతుందని చూడకండి. ఏదైనా సరే మీరు తలుచుకుంటేనే జరుగుతుంది. మీలోనే ప్రతిదానికి జవాబు ఉంది. దేవుడంటే భక్తి ఉండాలి. మన మీద మనకి నమ్మకం ఉండాలి. అది చెప్పాలనే నేను ఇలా చేశాను అని చిలుక చెప్పటంతో ఇక పక్షులన్నీ తమ తప్పుని తెలుసుకుంటాయి. ఆ ఉగాది కొత్త సంవత్సరం నుంచి తమ జీవన విధానాన్ని, తమ ఆలోచనని కూడా మార్చుకొని ఆ అడవిలోని పక్షులన్నీ కష్టే ఫలి అని తెలుసుకుంటాయి. సంతోషంగా జీవించటం మొదలు పెడతాయి. ఇది చిలుక చేసిన ఉగాది కథ. మా కథ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.